ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. వీక్ ఆఫ్ కదా, వీకెండ్ సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ సండే రోజు మనకు పెద్దగా ఏం వర్క్ ఉండదులేండి. సో కొంచెం లేట్గా లేస్తాము. కొంచెం లేట్గా అంటే 6:30 అరౌండ్ 7 కంతా లేస్తామన్నమాట. ఇంకా పిల్లలు కూడా కొంచెం లేట్గా లేస్తారు కదా, సో అందుకోసం ఇంకా నిదానంగా పని అయితే సాగుతూ ఉంటుంది. సో మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ అయితే తాగాలి కదా. సో కాఫీ తాగే ముందు కొంచెం పచ్చిపాలు అంటే పాలు పోయించుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో కొన్ని పాలైతే ఇంకా మీకు తెలుసు కదా, కొన్ని పాలైతే నేను గడపకైతే వేసేస్తాను. ఈవినింగ్ వచ్చినప్పుడు ఈవినింగ్ పాలు పోయించుకుంటాను కదా, అప్పుడు 2 డ్రాప్స్ వేస్తాను. అండ్ మార్నింగ్ పాలు కాచే ముందు ఒక 2 డ్రాప్స్ వేస్తాను అనమాట. సో గడపకి వేస్తే లక్ష్మీ స్వరూపం కదా గడప. సో పాలు అనేది ఒక 2 డ్రాప్స్ వేయాలి అంటారు. సో అంటే నాకు అలవాటు అయిపోయిందండి, అందుకే నేను వేస్తూ ఉంటాను. సో మంచిది కదా, అందుకోసం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పాలైతే ఇంకా కాఫీ కలిపేసి కాఫీ తాగిన తర్వాత కొంచెం వెజిటేబుల్స్ అయితే తీసుకొని రావాలి. ఈరోజు కొంచెం అంటే ఫ్రిడ్జ్ అట్లా క్లీన్ చేసేద్దాము. పాత వెజిటేబుల్స్ అవన్నీ కొన్ని వెనుకబడిపోయి ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ బయటికి తీసుకొచ్చి క్లీన్ చేయాలి. సో ఇంకా కొత్తవి ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే తీసుకురావాలన్నమాట. అందుకోసం ఇంకా బయటకు వెళ్తున్నాము. దట్టు బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, మెడిసిన్ అవి అంటే హాస్పిటల్లో చూపించి మెడిసిన్ తీసుకొని రావాలి అని చెప్పేసి. సో ఈ మధ్య ఏదైనా సరే కొంచెం ఫీవరిష్గా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా చూపిస్తే బెస్ట్, మెడిసిన్ అవన్నీ వేసేస్తే బెస్ట్ అని అనుకుంటాము. సో ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో హాస్పిటల్లో చూపించిన తర్వాత ఇంకా మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాము. సో మార్కెట్లో మార్నింగ్ టైము సండే కదా, సో బల్క్లో అమ్మేవేమో ఒక సైడ్ ఉంటాయి అండ్ నార్మల్గా తీసుకునే వాళ్ళు మటుకు ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. సో అవి అంటే ఏమంటారు, కేస్ అంటాం కదా, అంటే బల్క్లో తీసుకునే వాళ్ళు అక్కడ సైడ్ తీసుకుంటారు, అంటే షాప్స్కి అట్లా ఉన్న వాళ్ళు అవతల సైడ్. సో మేమైతే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. సో కూరగాయల రేటు మటుకు చాలా ఎక్కువ అయిపోయాయండి. అండ్ మార్నింగ్ టైం కదా, మార్కెట్కి వచ్చేసరికి మొత్తం గ్రీనరీగా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ఇవి అవి తీసుకొని బ్యాగ్ నింపుకుంటాను, కానీ చేసేది తక్కువ, వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది నా దగ్గర అయితే. సో అందుకోసం తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అనమాట. చెప్పు మళ్ళీ వద్దులే మామూలు రోజు తీసుకో. ప్రతిరోజు మార్నింగ్ ఇంట్లో చేయడము పని అది ఇది హడావుడిగా ఉంటుంది కదా. సో అందుకే వీక్ ఆఫ్ వచ్చిందంటే కొంచెం అట్లా అంటే రెగ్యులర్గా వెళ్ళము, ఎప్పుడన్నా ఒకసారి పని మీద వెళ్ళినప్పుడు మటుకు అట్లా బ్రేక్ఫాస్ట్ అట్లా చేస్తాము. కానీ ఎక్కువ శాతం ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతూ ఉంటాము. కానీ ఈరోజు ఏంటంటే నైట్ బాబుకి ఫీవర్ రావడం వల్ల నిద్ర సరిగ్గా లేదు. సో అందుకోసం ఇంకా బయట బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఎక్కువ శాతం మేము బయట తినమండి, చాలా తక్కువ. మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది కదా, ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు లేదంటే అత్యవసర పరిస్థితుల్లోనే మేము తింటూ ఉంటాం బయట. బట్ ఇక్కడ నేనైతే పూరి తీసుకున్నాను, ఇంకా ఎందుకంటే బాబు ఎక్కువ తిండు వదిలేస్తాడేమో అని అదొక భయము. అందుకే వాడికి హాఫ్ దోశ ఇచ్చేసి నేను హాఫ్ దోశ తీసుకుంటాను అనమాట. సో అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఫిష్ తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళ కోసం అయితే ఇంకా ఇక్కడ ఫిష్ అయితే క్లీన్ చేయించి అక్కడే కట్ చేయించుకొని తీసుకొచ్చామన్నమాట. సో ఎందుకు ఆ స్మెల్ అంటే అస్సలు పడదండి, కళ్ళు తిరుగుతుండే నాకు ఆ స్మెల్కి. అంటే అందుకే ఎక్కువ శాతం కట్ చేసేటప్పుడు నేనైతే వెళ్ళనమాట. వీడికైతే పాపం కొంచెం నీరసంగా ఉంది కదా, అందుకోసం వాడు అట్లా ఉన్నాడు. లేదంటే హైపర్ యాక్టివ్ అనమాట. సో ఎప్పుడు పిల్లలిద్దరూ హైపర్ యాక్టివ్గానే ఉంటారు, కాకపోతే వీడు ఇంకా ఎక్కువ అనమాట. ఏదన్నా హెల్త్ బాగాలేదు అంటే తప్పితే అప్పటికి కూడా చూడండి కొంచెం ఇలా కోతి చేష్టాలు ఎక్కువ ఉన్నాయి వీడి దగ్గర అయితే. సో అప్పుడప్పుడు ఇట్లా ఉండాలి పిల్లలు అనేది, అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది. అండ్ మొత్తం తీసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చి మళ్ళీ వంట కూడా చేయాలి కదా. సో వచ్చేటప్పుడు మటన్ తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా వచ్చి ఫటాఫట్గా ఫస్ట్ అయితే వంట చేసేస్తున్నా. ఎందుకంటే నేను హాఫ్ దోశ తిన్నాను, బాబుకి ఇచ్చిన దాంట్లో హాఫ్ దోశ తిన్నాను. ఇంకా అంతే, ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆకలి వేస్తుంది అనమాట. ఫస్ట్ వంట చేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మటన్ కర్రీ, సో మసాలా ఆల్రెడీ నేను చేసి పెట్టేసుకుంటాను కాబట్టి అప్పటికప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, తొందరగా అయిపోతుంది అనమాట. అందుకే నేను ముందుగానే మసాలా అనేది మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అవి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నా ఫేస్ అయితే బయటకు వెళ్ళి వచ్చాను కదా, కొంచెం స్ప్రెల్లింగ్ వచ్చింది కదా,
అందులో వాతావరణం బయట కూల్గా ఉంది. సో ఎక్కువ ఎండ అయితే లేదనమాట. ఎండ లేనప్పుడు కొంచెం మబ్బుగా లేజీగా అనిపిస్తుంటుంది కదా, ఇంట్లో ఏం వర్క్ చేయాలనిపించదు. 2 డేస్ నుంచి అయితే బయట వాతావరణం చాలా కూల్గానే ఉంది, అంటే ఎండ సరిగ్గా రావట్లేదు. సో అందుకు కొంచెం హెల్త్ కూడా ఆ వాతావరణానికి సెట్ అవ్వదు, కొంచెం ఎట్లో ఫీవరిష్గా అట్లా అనిపిస్తుంది. అందుకే బాబు కూడా కొంచెం ఫీవర్ అందుకే వచ్చిందని నేను అనుకుంటున్నా. సో వాతావరణం ఎఫెక్ట్. సో ఇక్కడైతే ఇంకా బాబుకైతే మటన్ కర్రీ ఏం పెట్టాము, ఇంకా మా ఊరికే నాకు మా వారికి. అండ్ అమ్మ వాళ్ళు చేపలు తినరు, అమ్మ తిందనమాట చేపలు. సో అమ్మకు కొంచెం కర్రీ వేసి ఇద్దామని చెప్పేసి. సో అదండి, పాపం పిల్లలు తినకుంటే మాకు కూడా అసలు తినాలనిపించదు. ఇంకా తమ్ముడు పిల్లలు అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా తేవాల్సి వచ్చింది. సో వాళ్ళు చేపలు చేసుకుంటున్నారు కదా, పిల్లలు తినరని చెప్పేసి. అండ్ దాంట్లోకి ఇంకా పిల్లలకి అంటే మా పాప కూడా తింది కదా, ఇంకా తనైతే పన్నీర్ కర్రీ అయితే చేసి పెట్టేసుకుంది ఆల్రెడీ. మేము బయటకు వెళ్ళాం కదా, అందుకు ఆలోపు చేసి పెట్టేసుకుంది అనమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇది రైస్ ఉంది కదా, కలర్ రైస్. సో అంటే జస్ట్ అట్లా మసాలా రైస్ అయితే చేస్తున్నాము, ఎక్కువ కాకుండా. సో హెవీ మసాలా కాకుండా నార్మల్గా. సో బాస్మతి రైస్, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పుదీనా. ఆల్రెడీ నేను మటన్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను కదా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి. సో అదైతే ఇంక తీసి పెట్టేసి అనమాట. గోంగూర చికెన్ పచ్చడి కూడా చేసి పెడదాం అనుకున్నాను, అందుకే పుల్ల గోంగూర ఉంటుంది కదా, సో అది ఎర్రకాడల గోంగూర అయితే తీసుకొచ్చాను చికెన్ పచ్చడి పెడదామని చెప్పేసి. సో అంటే కుక్కర్లో వేస్తే కొంచెం మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట, నార్మల్గా కుక్ చేసే కంటే అట్లా కుక్కర్లో వేసేస్తే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ అక్కడైతే కుక్కర్లో విజిల్ వచ్చేంత వరకు నేనైతే ఇక్కడ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా. ఈ రోజు అయితేనేనండి నేను క్లీన్ చేసి పెట్టుకునేది. ఇంకా నార్మల్గా ఇట్లే ఇంకా తర్వాత చేద్దాం అంటే అది అట్లే అయిపోతుంది అనమాట, మొత్తం పాడైపోతాయి. కొన్ని ఉంటాయి కదా వెజిటేబుల్స్, బెండకాయ, కరివేపాకు, గోంగూర, ఇలాంటి ఆకుకూరలు మొత్తం అట్లే పెట్టేస్తే బయట పాడైపోతాయి అనమాట, ఎంత చల్లకాలం అయినా సరే. సో దాన్ని తీసి స్టోర్ చేసి పెట్టుకుంటేనే ఇంకా 1 వీక్ వరకు కొంచెం పర్వాలేదు. సో నేను వీక్లీ వన్స్ అట్లా తీసుకొస్తున్నా, కొంచెం తక్కువ వెజిటేబుల్స్. మళ్ళీ మధ్యలో ఎగ్ అని చికెన్ అని అట్లా చేస్తూ ఉంటాను కాబట్టి చికెన్ తక్కువ, మటన్ ఎక్కువ శాతం చేస్తూ ఉంటాను. సో అవి మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ కరివేపాకు పచ్చడి పెడదాం అనుకున్నాను. సో కొంచెం ఎక్కువ బల్క్లో తెచ్చినప్పుడు పచ్చడి కూడా పెట్టుకుంటా అండి. అవి పచ్చళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారికైనా మనకి అవసరానికి వస్తాయండి. ఏమైనా కర్రీస్ అట్లా లేనప్పుడు పచ్చళ్ళతో అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసి చూసారా పలావు, నాకైతే ఇది సేమియా ఉప్మా ఉంటుంది చూడండి, అలాగ అనిపిస్తుంది అనమాట. బాస్మతి రైస్ ఎక్కువ శాతం మనకి చికెన్ బిర్యానీ అట్లాంటి దాంట్లోనే బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి పాప చేసిందనమాట, తందూరి రొట్టి. ఫస్ట్ టైం కదా తను చేయడము, సో నిదానంగా నేర్చుకుంటుంది. సో ఫస్ట్ టైం చేసినా కూడా మనం కొంచెం అప్రిషియేట్ చేయాల్సిందే. సో తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ చేసి ఒక నాప్ తీసుకున్న తర్వాత హెయిర్కి మాస్క్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ పాపకి కొంచెం డాండ్రఫ్ అట్లా ఉందన్నమాట. సో డాండ్రఫ్ అది పోవడానికి అలవేరా అండ్ మందార పువ్వులు, మందారం ఆకు అండ్ వేపాకు ఉంటుంది కదా, అవి మొత్తం మిక్సీకి వేయకుండా జస్ట్ ఇట్లా స్క్వీజ్ చేస్తే దాంట్లో ఉన్న జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు మొత్తం వచ్చేంత వరకు బాగా స్క్వీజ్ చేయాలండి. బాగా మెత్తగా స్క్వీజ్ చేసి పెడితే హెయిర్కి డాండ్రఫ్ పోతుంది అండ్ స్కాల్ఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. నెలలో ఒకసారి 2 సార్లన్నా ఇట్లా హెయిర్ మాస్క్ వేసుకోవాలండి, హెల్దీగా ఉంటుంది హెయిర్. సో ఇక్కడ చూసారా ఇట్లా బాగా స్క్వీజ్ చేసిన తర్వాత మొత్తం అంటే మందారమాకు, మందార పువ్వు కొంచెం జిగురు ఉంటుంది కదా, నేనైతే దీంట్లో అలోవెరా వేయలేదు. సో ఫస్ట్ దీన్ని స్క్వీజ్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి కొంచెం అది కట్ చేసి మనకి చాకుతో కొంచెం ఇలా అన్నాం అనుకోండి, అది వచ్చేస్తుంది. సో దీంట్లో మిక్స్ చేసి వేసేసుకోవచ్చు, అంతే, ఈజీ కదా. సో చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్ అయితే. అండ్ నేను ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ ఏదైనా సరే, సో గంజి వారుస్తాం కదా, ఆ క్లాత్ అయినా సరే వేసుకొని దాంట్లో మొత్తం మనకి అంటే అది వెంట్రుకలకి నీట్గా పోవాలి అంటే ఆకు అట్లా రాకుండా ఉంటే బెస్ట్. సో ఇట్లా స్క్వీజ్ చేసుకుంటే మొత్తం జోమంతా జిగురు అంతా వచ్చేస్తుంది. సో ఇలా నీట్గా వచ్చేస్తే మనం ఎప్పుడైనా హెడ్ బాత్ చేసుకోవాలి, ఇంకా షాంపూ ఏం అవసరం లేదండి, నీట్గా వెళ్ళిపోతుంది. సో నేనైతే ఆల్రెడీ హెడ్ బాత్ చేసి ఉన్నాను, సో దానిపైన అప్లై చేసుకుంటున్నాను అనమాట.
అంటే నాకు అప్లై చేయడానికి లేదు. సో వేరే ఎవరన్నా హెల్ప్ తీసుకోవాలి ఇట్లా అప్లై చేసుకోవడానికి, అప్పుడైతేనే నీట్గా వస్తుంది. సో నాకు అందినంత వరకు నేను హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నా. సో హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి ఎంత షైనీగా అనిపిస్తుందో కదా, చాలా షైనీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. హెయిర్కి డాండ్రఫ్ కానీ ఎలాంటి ఇచ్చింగ్ అయితే ఉండదు. సో మనం ఏం వాడుతున్నాం చెప్పండి, మందారమాకు పువ్వు, మందార పువ్వు అండ్ వేపాకు, అలవేరా, అంతే. చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అయితే. సో ఎవరికన్నా హార్డ్గా ఉంటుంది కదా హెయిర్, సో వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. చాలా నీట్గా సాఫ్ట్గా సిల్కీగా వస్తుంది. సో ట్రై చేయండి. ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మన అమ్మమ్మల కాలం నుంచి వస్తూ ఉంది. సో దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హెయిర్ ఫాల్ కూడా కొంచెం లిటిల్ బిట్ తగ్గుతుంది. సో ఎట్ ఏ టైం కాకుండా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. సో నేనైతే మంత్లో ఒక 1 or 2 టైమ్స్ అట్లా పెడుతూనే ఉంటాను. సో నెక్స్ట్ చూసారా ఎంచక్క జడ వేసేసుకున్నా నేనైతే. సో చాలా సిల్కీ, ఆల్రెడీ నాది సిల్కీ హెయిరే, బట్ ఇంకా సిల్కీగా వస్తుంది. సో అదండి మంచి టిప్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మా వారైతే రేపటి కోసం యూనిఫామ్ అవన్నీ రెడీ చేస్తున్నారు బాబుకి పాపకి. సో అదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా సండే రోజు వీక్ ఆఫ్ ఇలా జరిగిపోయింది. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.